తెలియజేసుకుంటా ఉన్నా. మనం పాలిచ్చే గేదెని కాదనుకొని దున్నపోతుని మాత్రం తెచ్చుకోవద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా. ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు వయసు పైబడిపోయింది, వయసు 75 వచ్చేసింది. 2029కి నేను ఉంటానో తెలీదు, మంచం మీద ఉంటానో తెలీదు, పార్టీ ఏమవుతుందో తెలీదు. నేనేమి రాజశేఖర రెడ్డి గారి లాగా పులిబిడ్డని కనలేదు, జగన్మోహన్ లాగా నేను ఒక పప్పుని వాడు తుప్పుని కన్నాను. ఆ పార్టీని ముంచుతాడా లేదా తెలీదు. కాబట్టి ఏదో విధంగా ఈసారి ఎన్నికలు గెలవాలి, ఏం మోసమైనా చేసి ఈరోజు ఎన్నికలు గెలవాలని చెప్పిన ఏదో హామీల అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రజల్ని మోసం చేసేదానికి ఈరోజు వస్తా ఉన్నాడు. ఆలోచన చేసి మాత్రం మీరందరూ కూడా ఓట్లేయండి. ఈరోజు నేరుగా మీ ఇంటికి మీ బిడ్డ జగనన్న ఈరోజు సంక్షేమం అందిస్తా ఉన్నాడు. ఈరోజు నేరుగా మొట్టమొదటి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి పంచుతా ఉన్నాడు తప్ప ఏమీ చేయట్లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని 3 సంక్షేమం చేస్తానని చెప్తున్నాడు. అంటే మనకి పంగనామం పెట్టేదానికి మాత్రమే చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఆలోచన చేయమని. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నానన్నా, ఊర్లో 2 బాగుండాలంటే బాబు రావాలి, కానీ ఊరంతా బాగుండాలంటే జగన్ అన్న రావాలి. ఆలోచన చేయండి అందరం కూడా. మీ ఆశీస్సులు మీ దీవులను జగన్ అని చెప్పినట్టు ఆ దేవుని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ముందుకు వస్తా ఉన్నాడు. పేదల పాలిట పెన్నిదిగా ఈరోజు నిలబడ్డాడు. పెత్తందారుల పక్కన, బలిసిన వాళ్ళ పక్కన చంద్రబాబు నాయుడు గారి కూటమి నిలబడింది. ఈరోజు జగన్ అన్నని కాపాడుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెములు, అన్నతమ్ములు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బీసీలకి ఎస్సీ ఎస్టీ సోదరులకి అందరికీ కూడా చెప్తా ఉన్నా, భారతదేశ చరిత్రలో ఎవరైనా గర్వంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మన జగనన్న మాత్రమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆలోచన చేయండి మీ అందరం కూడా. కేవలం 48 రోజులు ఉంది. మీరు వేసే ఓటు మళ్ళీ మనకి సంక్షేమం రావాలి, మన బీసీల ప్రభుత్వం